మూడవదిగా మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం ప్రకారం క్రైస్తవులు గురువుగారి వలె తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. నాలుగవదిగా మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 16 వచనం ప్రకారం నీ దేవుణ్ణి గూర్చి నువ్వు బాగుగా ఎరిగి ఉండాలి. ఐదవదిగా మార్కు సువార్త 10వ అధ్యాయం 23-24 వచనాల ప్రకారం క్రైస్తవులు ధన వ్యామోహము ఉండకూడదు. ఆరవదిగా యోహాను సువార్త 2వ అధ్యాయం 11 వచనం ప్రకారం క్రైస్తవులకు ఉండవలసిన లక్షణములు విశ్వాసము కలిగి ఉండాలి. ఇలాంటి వాక్యానుసారమైన లక్షణాలు మీరు కలిగి ఉండాలి అని ప్రభు పేరిట ప్రేమపూర్వకముగా మీకు మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.